హలో 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 అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దోస్ హు ఆర్ న్యూ టు మై ఛానల్, నా పేరు స్నేహ అండి. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ మేకర్ ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఇది మీ ఇంట్రెస్ట్ క్రైటీరియా అయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని క్వర్కి డిఫరెంట్ వెస్ట్రన్ కలెక్షన్స్ అయితే పిక్ చేశాను. మోస్ట్లీ డ్రెస్సెస్ అనమాట. సో ఇవన్నీ ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉన్నాయి. సో వై నాట్ అని చెప్పేసి అవన్నీ ఆర్డర్ చేసేసాను. సో ఇవాళ వీడియోలో నేను మీకు ఆ కలెక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయో చూపించబోతున్నానండి. ఒక్కదాన్ని మించి ఒకటి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్లో నా ఫేవరెట్ అవుట్ఫిట్ నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూసిన కలెక్షన్స్ ఏమైనా మీకు నచ్చితే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జస్ట్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను మీకు చూపించిన అవుట్ఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. వైట్ పైన మంచి బ్లూ షేడ్తో మనకి టై అండ్ డై ప్యాటర్న్ అనమాట. ఈ డ్రెస్ చాలా కూల్గా అనిపించింది. చూడగానే చాలా మంచి ఎస్థెటిక్ లుక్ అయితే ఉంటుంది. మంచి బీచ్ వెకేషన్స్లో వేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు టాప్ ప్యాటర్న్ చూసినట్లయితే మంచిగా మనకి చిన్నగా ఇలా ఫ్లేర్స్ అయితే యాడ్ అయినాయి. స్లీవ్స్ కూడా మనకి షార్ట్గా ఫ్లేర్ స్లీవ్స్ వచ్చేసినాయి. అలాగే వేస్ట్ దగ్గర కొంచెం పైకి మనకి ఎలాస్టికేటెడ్ వేస్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో దానివల్ల కొంచెం మనకి సైజ్ ప్యాటర్న్ అటు ఇటు అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కింద పార్ట్ చూసినట్లయితే మంచిగా ఏ లైన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట. కైండ్ ఆఫ్ ప్రిన్సెస్ కైండ్ ఆఫ్ వైబ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ డ్రెస్ వచ్చేసి మంచి వెకేషన్ అప్రోప్రియేట్ డ్రెస్లా అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ డ్రెస్లో మనకి ఎస్ నుంచి 6XL వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో బేఫికర్గా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మనకి లోపల ఇన్నర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చేసారు ఇన్నర్ కూడా. లెంత్ మీద చూసినట్లయితే నీ లెంత్ కన్నా కొంచెం కింద వరకు అయితే లెంత్ అవైలబుల్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఈ డ్రెస్ అవైలబుల్గా ఉంది. మనకి జస్ట్ 501 రూపీస్లో నేనైతే ఈ డ్రెస్ పర్చేస్ చేశాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ జస్ట్ మూవ్ ఆన్. నెక్స్ట్ డ్రెస్ ఎలా ఉందో కూడా నేను మీకు ఇక్కడ ఇమేజ్ అటాచ్ చేసేస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి కార్సెట్ అనమాట. కార్సెట్ నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. సో వై నాట్ అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసేసాను. మంచి బ్లూ పైన వర్క్కి ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నేను ఇక్కడ బ్లూ అయితే పర్చేస్ చేశాను. దీనిలో ఇంకా మీకు కలర్ ఆప్షన్స్ అలాగే ప్రింట్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు చూసినట్లయితే మనకి ఇది 2 పీస్ సెట్ అనమాట. టాప్ ఓవరాల్గా మనకి బటన్ డౌన్ షర్ట్ అనమాట. కంప్లీట్గా బటన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. అలాగే హైలో ప్యాటర్న్ వచ్చేసింది. ఫ్రంట్ మీద చూసినట్లయితే కొంచెం షార్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కొంచెం మనకి బట్ కవర్ అయ్యేలాగా కాస్త కింద వరకు ఉంటుంది అనమాట. దోస్ ఫర్ నాట్ కంఫర్టబుల్ మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయొచ్చు. కొన్ని కార్డ్ సెట్స్ ఎలా ఉంటాయంటే మనకి కరెక్ట్గా స్టైల్ చేయకపోతే నైట్ డ్రెస్ కైండ్ ఆఫ్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఈ డ్రెస్ని ఇంకో విధంగా కూడా మీరు స్టైల్ చేయొచ్చండి. లైక్ లోపల మంచిగా ఒక ట్యాంక్ టాప్ వేసేసుకొని బటన్స్ ఓపెన్ చేసేసి అయితే మంచిగా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. కైండ్ ఆఫ్ బీచీ కైండ్ ఆఫ్ కూల్ పార్టీ కైండ్ ఆఫ్ లుక్ కింద కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ డ్రెస్ వచ్చేసి. బాటమ్ మీద చూసినట్లయితే కంప్లీట్గా ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది. ఇఫ్ యూఆర్ అన్ యాపిల్ షేప్ బాడీ మీరైతే 1 సైజ్ అప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వేస్ట్ దగ్గర నాకైతే కొంచెం టైట్ అనిపించింది అనమాట. సో ఇఫ్ నాట్ యూ కెన్ గో ఫర్ యువర్ ట్రూ సైజ్. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ అండ్ స్లీవ్స్ వచ్చేసి మంచి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ పీస్ వచ్చేసి. నెక్స్ట్ అవుట్ఫిట్ ఎలా ఉందో చూసేద్దాము. ఇది వచ్చేసి మంచి కాఫ్తాన్ అనమాట. ఓన్లీ టాప్ పార్ట్ వస్తుందండి, మీకు బాటమ్ రాదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అనమాట. టోటల్గా మనకి కంప్లీట్గా గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది ఈ కాఫ్తాన్. మనకి పెద్ద వైట్ లేస్తో అయితే మనకి ఈ విధంగా అయితే సైడ్స్లో మనకి హ్యాండ్స్ అండ్ టాప్ టు బాటమ్ వరకు మనకి ఈ విధంగా అయితే లేస్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది, విచ్ ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఈ డ్రెస్లో కూడా మనకి 2-3 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకుంటే రేయాన్ అని అయితే మీకు యాప్లో మెన్షన్ చేశారు. బట్ నో, ఇది రేయాన్ అయితే కాదండి. మంచి ఖాదీ కాటన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది అనమాట. అగైన్ నాకు వేస్ట్ దగ్గర ఇది బాగా ఫిట్టింగ్గా అనిపించింది. చాలా అన్కంఫర్టబుల్గా అయితే నాకు అనిపించింది. మీకు ఈ స్టిచ్ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే మీకు అండర్ ఆర్మ్స్ నుంచి కింద వరకు కంప్లీట్గా మీకు బాడీ హగ్గింగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో అయితే మీకు ఈ కాఫ్తాన్ అయితే స్టిచ్ చేసి ఇచ్చారు.
విచ్ ఇస్ కైండ్ ఆఫ్ లిటిల్ అన్కంఫర్టబుల్ ఫర్ అ పియర్ షేప్ బాడీ ఐ షుడ్ సే. నెక్ వచ్చేసి మనకి రౌండ్ వచ్చేసింది. ఇది ఈ డ్రెస్ నాకు మెయిన్గా నచ్చింది ఇంకో పార్ట్ ఏంటంటే లేస్ డీటెయిలింగ్ అనమాట. లేస్ ఏదైతే మీకు నెక్ దగ్గర ఇచ్చారో నాకైతే అది అస్సలు నచ్చలేదు అనమాట. షూ లేస్ కైండ్ ఆఫ్ అయితే నాకు అనిపించింది అనమాట. సో నాకు అది అయితే అస్సలు నచ్చలేదు. బట్ అదర్ దాన్ దట్ ఓవరాల్గా డ్రెస్ ఇస్ లైక్ ఓకే ఓకే అని చెప్పొచ్చు. ఈ కాఫ్తాన్ డ్రెస్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 305 రూపీస్లోనే అవైలబుల్గా ఉంది. ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అనుకోవట్లేదు అనుకుంటే కాఫ్తాన్స్ పైన జస్ట్ ట్రై చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ కాఫ్తాన్ అయితే పిక్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ మూవ్ ఆన్. ఇంకో బ్యూటిఫుల్ పీస్ నేను మీకు చూపిస్తాను. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్లో లైక్ ఆల్మోస్ట్ 3/4 లెంత్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ డ్రెస్ అంతా కంప్లీట్గా ఫ్లేడ్ ప్యాటర్న్ వస్తుంది. హ్యాండ్స్ ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చినాయి మనకి. బలూన్ కైండ్ ఆఫ్ స్లీవ్స్ అనమాట విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్. అండ్ ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ దాంట్లోనే మనకు ఒక చిన్న వీవింగ్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న పోల్కా డాట్స్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ కలర్లోనే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. టోటల్గా ప్రింట్ కాదండి, థ్రెడ్ వీవింగ్ అనమాట. సో మెటీరియల్ వచ్చేసి మంచి షిఫాన్ అనమాట విచ్ ఇస్ ఫ్లోయీ ప్యాటర్న్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ డ్రెస్ వచ్చేసి. మంచి గర్ల్స్ డే అవుట్కి వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. డ్రెస్ లోపలే మనకి ఇన్నర్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ అది వచ్చేసి మనకి అరౌండ్ నీ లెంత్ వరకు మాత్రమే వస్తుంది అనమాట. మైనస్ పాయింట్ నాకేదనిపించింది అంటే విచ్ ఇస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఏంటంటే నెక్ చాలా బ్రాడ్గా అనిపించింది అనమాట. లైక్ షోల్డర్ వరకు మనకైతే లెంత్ వరకు మనకి నెక్ అయితే చాలా బ్రాడ్ వచ్చేసింది. సో అది నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. బట్ మీరు కంఫర్టబుల్గా ఉంటే తప్పకుండా ఈ డ్రెస్ అయితే పిక్ చేసుకోండి. దీనిలో కూడా మనకి చాలా అంటే చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 402 రూపీస్కే మనకి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ పార్టీ వేర్ ట్రెండీ పీస్ చూపించబోతున్నాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇదంతా వన్ పీస్ డ్రెస్ అనమాట. బ్లాక్ అండ్ వైట్లో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మెటీరియల్ వచ్చేసి మనకి లిక్రా ఫ్యాబ్రిక్లో ఉంటుంది. కంప్లీట్ స్ట్రెచబుల్ ప్యాటర్న్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. టోటల్ డ్రెస్ అంతా సాలిడ్లోనే ఉంటుంది. బాడీ హగ్గింగ్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. దీని హైలైట్ ఏంటంటే స్లీవ్స్ పార్ట్ అనమాట. స్లీవ్స్ చూడండి ఈ విధంగా నెక్ నుంచి మనకి హ్యాండ్స్ వరకు ఇలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఫ్లేడ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది విచ్ ఇస్ మేకింగ్ ఇట్ పార్టీ అప్రోప్రియేట్. నెక్ వచ్చేసి మీకు కంప్లీట్ హై నెక్ వచ్చేస్తుంది. మీరు కనుక స్లీవ్లెస్తో కంఫర్టబుల్గా లేదు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ కంఫర్టబుల్. ఈ డ్రెస్ అయితే మనం మంచి పర్ల్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ వచ్చిన హీల్స్తో అలాగే పర్ల్ హ్యాండ్ బ్యాగ్తో స్టైల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా క్లాసీగా ఉందన్నమాట ఈ డ్రెస్ అయితే. ఈ పర్టికులర్ స్టైల్ మీరు కనుక ప్రిఫర్ చేస్తే మీరు కంఫర్టబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 424 రూపీస్లోనే అవైలబుల్గా ఉంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ అవుట్ఫిట్ ఆఫ్ దిస్ హాల్ విచ్ ఇస్ సూపర్ క్లాసీ, సూపర్ పార్టీ వేర్ అప్రోప్రియేట్. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో అయితే ఈ పర్టికులర్ సెట్ని అయితే స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో బూస్ట్ అయితే చాలా ఎక్కువ ఇచ్చేసాను కదా. సో ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ నేను ఇక్కడ ఇమేజ్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 పీస్ సెట్ అండి. బాటమ్ వచ్చేసి మనకి పెన్సిల్ స్కర్ట్ అండ్ టాప్ వచ్చేసి మనకి ఓవర్ సైజ్డ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. టాప్ స్కర్ట్ అండ్ టాప్ సెట్ అనమాట. స్లీవ్స్ మీరు చూసినట్లయితే మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చేస్తుంది. అలాగే నెక్ కూడా మీకు కంప్లీట్గా క్లోజ్ నెక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి. నేను వీడియోలో చూస్తున్నారు కదా స్కర్ట్ నేను కొంచెం పైకే పెట్టుకున్నాను అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఇంకా లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఐఎమ్ 5'6" అనమాట హైట్. ఇందులో ఇంకా 4 to 5 ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ ప్యాటర్న్ నచ్చకపోతే వేరే ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా చెక్ చేయండి. మంచి స్లీక్ లుక్ ఇచ్చేస్తుంది. ఆఫీస్ అప్రోప్రియేట్ కూడా ఉంటుంది అనమాట. మార్నింగ్ టైం ఇన్ కేస్ మీరు అఫీషియల్ లుక్ ఇవ్వాలి అనుకుంటే దీనిపైన ఒక మంచి బ్లేజర్ స్టైల్ చేసేయండి. చాలా అఫీషియల్గా అనిపిస్తుంది అనమాట లుక్. యాజ్ ఇస్ కూడా మీరు ఈవినింగ్ పార్టీస్కి డ్రెస్ అయితే స్టైల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డ్రెస్ మాత్రం. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పాలిస్టర్ అనమాట. మనకి స్కిన్కి కూడా ఇరిటేటింగ్గా లేకుండా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో మీకు కనుక ఇది నచ్చితే అవుట్ఫిట్ తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ 595 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో దిస్ ఇస్ ఇట్. ఇవాళ నేను మీకు చూపించిన అవుట్ఫిట్స్ అన్నింటిలోనూ నాకేది బాగా సెట్ అయిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.